బాబీ గారు నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్, అందరికి నమస్కారం. నమస్తే అన్నా. అన్నా నేనన్నా కిరణ్ కుమార్ ఉంటానా అన్నా. నమస్తే. ఓకే బెదరు బాయ్. మా మమ్మీ వాళ్ళు నేను ఇక్కడ వాళ్ళ కోసం ఏడుస్తుంది చూస్తే వాళ్ళే షోక్ అవుతుంది. నేను అసలు బయట ఏడవను, అస్సలు ఏడవను. కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి అసలుకే ప్రియానా ఎందుకు ఏడుస్తుంది, ఏడిపించే టైప్ కదా ఈ పిల్ల అంటారు. నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకు కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్ ఇస్తారా? లిటరలీ సార్ నేను పెద్ద సైకోని, ఏడుస్తే ఏడు నాకేంటి అని ఇలా వెళ్ళిపోతాను. అరే ఓపెన్ చేయైతే ఇన్స్పిరేషన్ సంజన గారు. ఎందుకు నేను ఇన్స్పిరేషన్? గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఒక్క గారు అందుకే ముందు బయటికి వెళ్ళి చక్కగా ఫ్యామిలీ దగ్గర స్పెండ్ చేస్తున్నారని. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. మాకు చైనా భాష రాదు. మీ బెడ్ ఫుడ్ ఎంతకాలం ఉంటుందో చూస్తాం మేము. స్టాండ్ లైక్ లీడర్ నేనే డిస్ట్రిబ్యూట్ చేయాలి అని తను నాకే అంటున్నాడు. మీరు నాకు రచ్చగొడుతున్నారు. చూసావరా దీని తలపొగరు? ఇది ఇలా ఉంటేనే ఇంత లెవెల్ కొడుతుంది. ఇది నా ఇల్లు కాదు, ఇది బిగ్ బాస్ ఇల్లు. ఇక్కడ బిగ్ బాస్ రూల్స్ మేము ఫాలో అవ్వాలి. అయితే వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడు. బాస్ రూల్స్ ఫాలో అవట్లా. మా ఇంట్లో ఈ గుడ్డని దొంగతనం చేస్తారు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అనరే నోరు పడిపోయిందా? రీజన్ ఉంది కదా. I'll put a full stop to it. ఫుల్ స్టాప్లు కామాలు ఉంటాయి కదండి, ఆ ఫుల్ స్టాప్లు కామాలు కొట్టరా? Now I'm dismissing these two people. నేను ఈ two people వద్దని చెప్పేస్తున్నా, మీరు డిస్మిస్. నేను బయట ఉంటా, నీకు నచ్చిన నువ్వు వేసుకుని వచ్చా. యాక్సెస్ లేదు. మరీ అడిగితే మిమ్మల్ని పంపించేస్తాంగా. హూ స్టాప్డ్ యు? నిమ్మన్న తಡೆದಿರುವವರು ಯಾರು? ఎందుకు అవుతూ ఏమన్నానంటే, రీతు మీరు చీటింగ్ మాటకు వచ్చి ఎవరో ఒకరు ఏదో ఒకటి పెడుతున్నారు, తింటూనే ఉన్నారు. ఒక రకంగా ఓనర్స్ కన్నా మీరు ఎక్కువ తింటున్నారు. ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ. ఆకలి కూడా ఫీలింగ్ కదండి. ఎప్పుడు చూసినా పందిలా తినడం కాదు. కామనర్స్ ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీస్ కనపడగానే సొల్లు కాచుకుంటూ వాళ్ళ చుట్టూ తిరుగుతారు. వాళ్ళందరూ ఎందుకు అలా ఉన్నారు, నేను ఎందుకు ఇలా ఉన్నాను? Not sir, blue is my lucky color. మీరు వేసుకున్న కలర్. హరీష్ సార్, హౌ ఆర్ యు హరీష్? వండర్ఫుల్ సార్. బాగున్నావు కదా? Yes, sir. నువ్వు నవ్వుతే చాలా బాగుంటావు. ప్లీజ్ సిట్ డౌన్. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? సోల్జర్ డ్యూటీ ఎలా ఉంది? గట్టిగానే ఉన్నాయి, పర్లేదు. ఓకే ఓకే. శ్రీజ ఎలా ఉన్నావు అమ్మా? బాగున్నాను సార్. నువ్వు చాలా హై పిచ్కి వెళ్ళిపోతావు కదా మాట్లాడితే. కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి లేకపోవడం. కెప్టెన్ సంజన, లెట్స్ గివ్ హర్ ఎ బిగ్ అప్లాజ్. చిటికలే. నైస్, బాగుంది. ఫ్లోరా ఏంటి పడిపోతున్నావు? మిమ్మల్ని చూసిన తర్వాత మర్చిపోయినాం సార్ అని. మీరు మర్చిపోయారు, నేను మర్చిపోలేదు. చాలా విషయాలు ఉన్నాయి. ఉంటానా అన్నా. నమస్తే. ఓకే బెదరు బాయ్. బిగ్ బాస్ ఏమో ఓనర్స్ గా బిహేవ్ చేయమన్నారు, మీ రియాలిటీని చూపించమని. అంతే, ఓనర్స్ లాగా సతాయించమని కాదు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అనరే నోరు పడిపోయిందా? ఇప్పుడు శ్రీజ నన్ను నామినేట్ చేస్తుంది. అది నాకు తన మధ్య ఉన్నప్పుడు మధ్యలో కొంతమంది ఇన్వాల్వ్ అయిపోయి నీ బిహేవియర్ బాగాలేదు. పని పడలేదా? ప్రధానికి మధ్యలో దొరతావు. అవునులే. ఇమాన్యుయల్ ఇస్ అన్ ఎంటర్టైనర్. మాన్యుయల్ అది రెడ్ ఫ్లవర్ కూడా మాట్లాడుకున్నారు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు చెక్కేస్తారులే ఈ రోజంతా. హరిత హరీష్, నేను అడగలేదు. నేను టాకింగ్ టు యూ. ప్లీజ్ సార్. ఓకే ఓకే. హరీష్, యువర్ టర్న్. చెప్పు. నా ఇంటెంట్ అది కాదు సార్. ప్రియాకి ఇమాన్యుయల్ కి జరిగే అటువంటి కాన్వర్జేషన్ లో నీ స్టేట్మెంట్ ఎవరు అడిగాడు? అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? మరి గుండ్ అంకుల్ కి సారీలు చెప్పినప్పుడు రెడ్ ఫ్లవర్ కి సారీలు చెప్పాలా? ఓకే. ఇమాన్యుయల్ సారీ బ్రదర్. హరీష్ కి అసలు ఆడపిల్లలంటే చాలా గౌరవం అనుకున్నాను. ఆఫ్ కోర్స్ సార్. ఈ వీడియో చూసేవారు. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడానికి టైం ఇవ్వట్లేదురా? తనుజ, ఇమాన్యుయల్, బర్నీ
నా తెలియలో 2 అబ్బాయిలు ఒక అమ్మాయి అనుకున్నా ఇన్ని రోజులు. 3 ఆడలతో ఫైట్ చేశాను, నాకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? ఇక్కడ రాంగ్ నెరేటివ్ సెట్ చేస్తున్నారు కదా సార్, ఇంకేముంది సార్? ఎవరు రాంగ్ లైట్ లో సెట్ చేస్తారు? సార్ నేను ఎవరు రాంగ్ లైట్ లో? తెలిసి మావా, నీకున్నంత గుద్ద వలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. అంత గుద్ద వలిపోయిందిరా బాబు. హరీష్ తనూజ్ మీద ఉన్న కోపంతో బర్నీ ఇమాన్యుల్ ఆడవాళ్ళు ఎట్లా అయ్యారు? వాళ్ళ ఆడవాళ్ళు నేను అనలేదు సార్, నా ఉద్దేశం అది కాదు. మీరంతా చూసారు. మీకేమనిపించింది? హరీష్ చెప్పండి. ఫ్లిప్ అవుతున్నట్టు అనిపిస్తుంది సార్. ఫ్లిప్ అవుతున్నట్టు అనిపించిందా? అందరికి ధనం సార్. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. ఎలా ఫ్లిప్ అవుతున్నాడు అంటే లైక్ ఒక పాయింట్ అనుకుంటే దాని మీద స్టిక్ ఆన్ అవ్వట్లేదు సార్. లైక్ ఫ్లిప్ అవుతున్నాడు కాసేపు. ఈ లంచా కొడుకు ఎవరు? ఈ లంచా కొడుకుని ఎవరు కూర్చోబెడితే సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. శతమానం భవతి శతాయం పురుషు శతేంద్రియ ఆవిష్టేంద్రియ గరుడిస్తతి. అక్షంతలు భజంత్రియులు కొట్టండి, సపట్లు కొట్టండి.